అంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. బీజేపీకి ఛాన్స్ లేదన్న ఇక్కడ. బీజేపీ ఎప్పటి నుంచో ఛాన్స్ లేదు ఇక్కడ. ఈ ఏరియాలో ఛాన్సే లేదు అసలు. బీజేపీకి ఛాన్సే లేదు. మీ ఉద్దేశంలో ఎవరు గెలవచ్చు అంటారు? అంటే కాంపిటీషన్లో అయితే నవీన్ యాదవ్నే ఉన్నాడు. ఓకే, ఆయన మంచి చేస్తారంటారు వచ్చిన తర్వాత. అదైతే చెప్పలేము మనం. మీరు పార్టీని చూసి ఓటేస్తున్నారా, మనిషిని చూసి ఓటేస్తున్నారా? అంటే మనిషిని చూసి అట్లా అంటలేము మన. ఒక మాట చెప్పాలా, ఎవరు వచ్చినామా మా బతుకులు ఇట్లనే ఉంటాయి. ఈసారి మొత్తం బీఆర్ఎస్ గెలిచింది ఆ, TRS. మొత్తం, కానీ ఈసారి కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు. అంటే ఈ ఏరియా నుంచి అయితే టకాఫర్ రెండు ఉన్నాయి. అంటే ఇప్పుడు నెక్స్ట్ పెద్ద ఎలక్షన్లు వస్తాయి కదా, అప్పుడు ఈయన వస్తాడో రాడో తెలియదు. ఉద్దేశంగా అది చెప్తున్నా నేను. ఎవరు, రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి వస్తాడో రాడో తెలియదు. అంటే రేవంత్ రెడ్డి మంచి పనులు చేయట్లేదా? చేస్తున్నాడు కానీ ఆయనకు అంత కానీ సరిగా చేయట్లేదని ప్రజల్లో అయితే ఎక్కువ ఉంది అంటురన్న. అది ప్రజలకు మనం ఎట్లా చెప్తాం చెప్పు. నేను అన్నమాట ఆయన చెప్పుడు, ఆయన అన్నమాట నేను చెప్పాను. అంటే ఈసారి జూబ్లీ ఎలక్షన్ లో నవీన్ యాదవ్ చూసే ఓటేస్తారని చాలా మంది అనుకుంటున్నారు. అదే నేను చెప్పినా కదా, నేను టకాఫర్ ఉంది అని చెప్తున్నా కదా. 100% అయితే ఈయననే గెలుస్తారని ఉంది. కానీ ప్రజల్లో అయితే రేవంత్ రెడ్డి సరిగా చేయట్లేదని అంటున్నారు కదా. అంటే నాకు తెలిసిన పరంగా అయితే హైడ్రా డెవలప్మెంట్ దాని నుండి అంటే చెరువులు తీయటం కానీ అంటే ఉన్న చెరువుల్ని మళ్ళీ చేస్తున్నారు కదా. సో నాకు అది బెటర్ అనిపించింది. ఫ్రీ బస్సు అది దండగానే అనిపిస్తుంది. మరి అంటే డ్యామేజెస్ ఎక్కువ అవుతున్నాయి. అంటే వాటి వల్ల బెనిఫిట్స్ కంటే కూడా లాసెస్ ఎక్కువ ఉన్నాయి. కొంత సింపతి ఉండవచ్చు. ప్లస్ ఇక ఈ మధ్యలో కొంచెం కాంగ్రెస్ వాళ్ళు అవలంబించే పద్ధతులలో కొద్దిగా ఏమైనా తేడా వస్తుందేమో తెలియదు. అట్లాని గ్యారంటీ కూడా లేదు. టైట్గా ఉండొచ్చేమో అనుకుంటున్నాను. బీజేపీ ఇంకా సపోర్ట్ చేస్తుంటారు బీఆర్ఎస్కి బీజేపీ సపోర్ట్ చేయదండి, చేయదు. మరి కాంగ్రెస్ కూడా చేయదు. సింగిల్ వీళ్ళు ఇండివిజువల్గానే ఒకవేళ అంటే బీజేపీ ఒకవేళ పోటీ చేసినా మధ్యలో లాభపడేది మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెసే తప్ప బీజేపీ అయితే గెలిచేంత. స్థానిక ఎలక్షన్స్లో అందరూ బీసీ వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత కోర్టు తీర్పిచ్చింది. దానికి ఎలా వాయిదా చేసింది? దానికి ఎలా అంటే అది ఇక ఇప్పుడు గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది. దాని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా ఏదో కేసు నడిచింది. తర్వాత హైకోర్టులోనే దాన్ని డిసైడ్ చేసుకోమని ఇచ్చేసి ఇది మొత్తం ఒక రాజకీయం అని అనుకుంటారా? ఇదంతా అంటే ఇక పొలిటికల్గా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అదేంది మన సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి ఎప్పుడైతే హైకోర్టుకి వచ్చిందో హైకోర్టులో డెసిషన్ ఎట్లాగో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తుందో ఏమో దాంతో ముందే నోటిఫికేషన్ ఇచ్చేసింది. అట్లా కోర్టులో మళ్ళీ స్టే రావడం జరిగింది. హైడ్రా ఎఫెక్ట్ అని ఉండొచ్చు అంటారు నవీన్ యాదవ్ గారి మీద. హైడ్రా ఎఫెక్ట్ ఏమైనా జూబ్లీస్ ఎన్నికలపై? హైడ్రా ఎఫెక్ట్ ఆ మధ్యలో అయితే బాగానే ఉండే. ప్రజెంట్ దాన్ని కొంత మర్చిపోయినట్టున్నారు ప్రజలు. చెప్పలేము దాన్ని కూడా. కొన్ని హామీలు నెరవేర్చింది, కొన్ని హామీలు నెరవేర్చలేదు. అయినా కూడా జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి ధీమాగా ఉన్నారు. వాళ్ళ ధైర్యం ఏంటంటారు? అంటే కొంతమంది ధీమాగా ఉండొచ్చు, కొంతమంది తటస్థంగా ఉండొచ్చు, కొంతమంది చెప్పలేరు. సో నవీన్ యాదవ్కి గెలుస్తాడా గెలవడా? అది ఏమో ఫస్ట్ టైం నిలబడుతుంది, సెకండ్ టైం. అంటే చాలా మంది నవీన్ యాదవ్ గెలుస్తారు అంటున్నారు. ఏమో డౌట్ ఉన్నాయి. అది గోపీనాథ్ గారు భార్య గెలుస్తుంది. గోపీనాథ్ మంచిగానే చేసి ఎందుకు సానుభూతి ఓట్లా? సానుభూతి వల్లనేనా? అంటే 3 సార్లు నవీన్ యాదవ్ నుంచొని ఓడిపోయాడు కదా, ఈసారి ఆయనకి ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చు అని అనుకోరా? మరి ఏం గవర్నమెంట్ రేవంత్ రెడ్డి బాగాలేవు, ఆయన ఏం మంచిగా చేస్తారు. అందరు కోపం ఉన్నారు. అంటే మాకు పార్టీతో సంబంధం లేదు, మాకు వ్యక్తిని చూసి మేము ఓటేస్తామని కొంతమంది అంటున్నారు. కానీ ఇదే బీఆర్ఎస్ మంచిగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి? కానీ ఇప్పుడు అదేమో అధికారంలో లేదు కదా. మరి అధికారం లేదంటే ముందుకు వస్తారు. ఓకే థ్యాంక్ యూ.